జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గిపోతూ ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నారు. గిన్నెధరలో 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచుతో రోడ్లపై విజిబిలిటీ తగ్గిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్స్ లో కిటికీలు దుప్పట్లు సరిగా లేకపోవడంతో విద్యార్థులు చలికి వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. తరగతి గదులు చల్లగా ఉండడంతో విద్యార్థులకు స్కూల్ ఆవరణలో పాఠాలు చెబుతున్నారు. చలి తీవ్రత పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల పనివేళ్లను మార్చాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ చలి పులి పంజా మా యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత భారీగా మరో కాశ్మీర్ తలపిస్తూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మా చిన్నప్పుడు పాఠ్యాంశాలలో లంబసింగి అనేటువంటి ప్రాంతంలో చలి ఎక్కువగా ఉండేది. అటువంటి చలి తీవ్రత బాగా ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉండేది అని అనుకునేవాళ్ళం. కానీ దాన్ని మరిపిస్తూ మా యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత చలి తీవ్రత ఉంది. ఈ చలి తీవ్రత ప్రభావంతో ముఖ్యంగా మా మందమరి లాంటి సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళేటువంటి వాళ్ళు ఈ పొగమంచు కారణంగా రోడ్డు సరిగ్గా కనబడకుండా రోడ్డు ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. ఇది చాలా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లాగా పేరు పొందినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజుల నుండి విపరీతమైనటువంటి చలి పెరిగింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. 9-10 అయినా కూడా సూర్యుని కిరణ